ధీమా 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 హలో బ్రో, నీ పేరు బాలాజీనా? అవును బ్రో, నా పేరు బాలాజీ. మాట్లాడేది ఎవరు? బ్రో, నేను ఉపేంద్రాని. నేను ముక్కు రిక్వెస్ట్ కూడా పంపితే యాక్సెప్ట్ చేసావుగా. నేను ఉపేంద్రాని. యాక్సెప్ట్ చేశానా? అయ్యో, రోజుకి చాలా మంది యాక్సెప్ట్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాను గురు. నేను జ్ఞానం గుర్తుపెట్టుకునేది చెప్పు. అవును, ఇంతకీ నా నెంబర్ ఎక్కడది నీకు? నీ నెంబర్ ఫేస్బుక్ అకౌంట్లో దొరికింది గురు. అవునా? ఓకే బ్రో, నాకు చాలా వర్క్ ఉంది. నీతో మళ్ళీ తర్వాత చూస్తాను. సరే మరి. ఇంక బాగా ఫోన్ ఎత్తుకోలేదు, స్విచ్ ఆఫ్ వస్తుందా? ఏమైందప్ప? అవుతుంది. నిన్న స్విచ్ ఆఫ్, ఏదో స్విచ్ ఆఫ్. అసలు ఏమైంది అప్పుడు? మాట్లాడదాం అనుకున్నా కానీ స్విచ్ ఆఫ్ కానీ ఏమైంది బ్రోకి? ఏంటి బ్రో, ఎన్నిసార్లు ఫోన్ చేశాడు? అదే స్విచ్ ఆఫ్లో ఉన్నా కదా, తిరిగి చేయాలి. బ్రో, నేను బాలాజీని. బ్రో, నా ఫోన్ రిపేర్ వచ్చింది, అందుకని షాప్లో ఇచ్చాను. అందుకనే స్విచ్ ఆఫ్లో పెట్టాను అంతే, అంత మించి ఇంకేం లేదు. అవునా? మంచి కోడ ఓకేనా బ్రో? ఇప్పుడు అంతా ఓకే బ్రో. ఒకసారి మనం విడిగా కలుద్దాంలే బ్రో. ఓకే బ్రో, మరి ఎప్పుడు కలుద్దాం? ఈరోజు వర్క్ ఉంది బ్రో, రేపు కలుద్దాం. సరేనా? ఏంటి బ్రో రమ్మన్నావు? ఏంటి సంగతి? నార్మల్గా ఇంటికాడ ఉండి బోర్ కొడుతుంది, నార్మల్ కలుద్దామని చెప్పాను అంతే. ఇప్పుడు ప్రెసెంట్ ఎడ్యుకేషన్ ఏంటి? నేను బీటెక్ సెకండ్ ఇయర్ బ్రో. మరి నువ్వు? అరే అవునా, నీ వాడు బీటెక్ సెకండ్ ఇయర్ బ్రో. బ్రో, ఎంతకే నీకు ఫ్రెండ్షిప్ గురించి ఏం తెలుసు? ఫ్రెండ్షిప్ గురించి నాకేం తెలుసా? అసలు ఫ్రెండ్స్ అంటే ఏంటో తెలుసా? ఒకటి కష్టాలు ఉన్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేసేవాడే ఫ్రెండ్షిప్. అది ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అంటే షేర్ చేసుకోవడం, ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడం. అది నేను ఎప్పుడు చేస్తానే ఉంటాను. నా ఫ్రెండ్ ఎప్పుడు హెల్ప్ చేస్తానే ఉంటాడు. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. అంటే బ్రో, ఫ్రెండ్షిప్ అనేది మనం చనిపోయిన దాకా ఫ్రెండ్షిప్ వాల్యూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్రెండ్షిప్. బ్రో, అక్కడ ఎవరు వస్తున్నారు చూడదు? ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? నా పేరు ఉదయ్ బ్రో. నేనేదో చిన్న వర్క్ మీద బయటకు వెళ్తున్నా, మీరు కనపడ్డారు అంతే. నువ్వు ఎప్పుడు కనిపించలేదు బ్రో మాకు. నేను ఎక్కువగా మాక్సిమం బయటికి రాను, ఇవాళ వచ్చాను. ఏంటంటే వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది, అందుకే ఇవాళ వచ్చాను అంతే. అవును, ఇంతకీ మీ పేర్లు ఏంటి? ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని. నా పేరు బాలాజీ బ్రో. ఓకే బ్రో, అయితే మళ్ళీ కలుద్దాం. మీరు ఎక్కడైతే ఉండేది? ఎవరు నాకు నన్నే మోసం చేస్తారంటారు మీరు. మీకు పొద్దుందంటారు మీరు. నాకు ఏం మాట్లాడుతున్నావు బ్రో? అసలు ఏమైంది నీకు? నువ్వేంది కదా మళ్ళీ ఏమైనా అడుగుతావేంద్ర? నువ్వు చేసిందంతా చేసి మళ్ళీ ఏమైనా అడుగుతావేంద్ర? నువ్వు నేనేం చేయలేదు బ్రో, అంతా అప్లోడ్ చేసాడు. మనతో కలుసుకున్నా బ్రో.
బ్రో అసలు ఏం జరిగిందంటే అంటే నువ్వేం చేయలేదా? అంటే మొత్తం ఆర్డర్ చేశాడా? నేను చెప్పాను బ్రో, కానీ ఆడున్నాడు చేయాల్సిన తీసేసాడు. వాడు నా చేతులు అయిపోయాడు. అర్జెంటుగా వాడిని రమ్మని చెప్పి ఇక్కడికి. ఏందో నా గురించి ఏమనుకుంటున్నాడు అసలు? ఓకే బ్రో. ఏంటి బ్రో అర్జెంట్ గా రమ్మన్నావు, అసలు ఏంటి సంగతి? ఆడు కాదురా, నేను రమ్మని చెప్పింది. అసలు నువ్వేం చేసావు నీకన్నా అర్థమవుతుందా? నువ్వు అసలు దేనికి రమ్మన్నావు? అసలు నువ్వేం చేసావురా? అసలు మళ్ళీ నన్ను అడుగుతున్నావు దేనికి రమ్మన్నావు అని. అసలు నువ్వేం చేసావు నీకన్నా అర్థమవుతుందా? సరే బ్రో, అసలు నేనేం చేశాను అది చెప్పు ముందు. అది చెప్పది. ఏంద్రా నీకు బుద్ధిరాదా? నువ్వు నన్ను మోసం చేసావు కదరా, నీకు తెలియదేంది? బ్రో నేనేం చేయలేదు బ్రో. అసలు నేను ఎంత నమ్మాను రా అసలు. అలాంటిది నన్ను మోసం చేస్తా ఉంటావు నువ్వు. నేనంటే భూమి మీద బతకడం ఛాన్స్ లేదురా. ఇంకోసారి అసలు బతికి హక్కే లేదు నీకు అసలు. బ్రో ఏం జరిగిందంటే, సరే అయింది. ఇంకా అంత ఎమోషనల్ అవుతావు. మరి ఇక్కడి నుంచన్నా మన ఫ్రెండ్స్ గా ఉన్నాం. అవును బ్రో, ఎందుకు నువ్వేం చేస్తా ఉంటావు? నేను ఇప్పుడైతే ఖాళీగానే ఉన్నాను. అంతకుముందు చదువుకున్నాను, కానీ ఇప్పుడేమో కొంచెం అక్కడ టైం పాస్ అవుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీయే, ఇంకంత మించేం లేదు. మరి ఇంతకీ నువ్వేం చేస్తున్నావు చెప్పలేదు? నేనేమో బ్రో బీటెక్ థర్డ్ ఇయర్, వాడే నేను ఒకటే. సరే కానీ ఇంకేంటి మరి సంవత్సరం? ఇంకేముంది బ్రో, ఇప్పుడే మన ఇద్దరం కలిసి చాలా మాట్లాడేసుకున్నాం. బ్రో ఫ్రెండ్షిప్ గానే ఉండాలి బ్రో. గురించి తప్పుగా ఎవరన్నా అంటే వాళ్ళని వదిలిపెట్టണം. అదే ట్రూ ఫ్రెండ్షిప్ లాగా మారిపోవాలి అంతే. లైఫ్ లో ఫ్రెండ్షిప్ అనేది చాలా బెస్ట్ గురు. అదంటే బెస్ట్ అంటే బెస్టే. అందుకే బ్రో కలిసి ఉంటే కలిసి అని చెప్పారు మన వాళ్ళు. సరే బ్రో, వచ్చి చాలా సేపు అయింది, ఇంకెళ్దాం. మరి అంతే కదా బ్రో. సరే పద, ఇంకేముంది చెప్పుకోవడానికి, వెళ్ళిపోదాం.